ప్రభుజీ చాలామంది అంటారు. అంటే కొంతమంది ఎలా అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వినటము, మాట్లాడటము ఇవన్నీ ఇష్టపడకుండా డైరెక్ట్ పూజ డైలీ పొద్దున్నే పూజ చేశామా, మళ్ళీ మన పనికి మనం వెళ్ళామా అలా ఉంటారు. కొంతమందేమో అసలు పూజల జోలికే వెళ్లరు. భగవంతుడు నా మనసులో ఉన్నాడు. నేను మనసులో తలుచుకుంటే సరిపోతుంది అంటారు. నిజంగా ఎలా చేసినా భగవంతుని సో అనుగ్రహం ఇప్పుడు పొందొచ్చా? మళ్ళీ దామోదర మాసం అన్నాం కదా, అవును. దామోదర లీల గురించి ఒక చిన్న విషయం చెప్తాను. యశోదమ్మ ప్రతిరోజు ప్రొద్దున లేవంగానే పెరుగుతో కవ్వం పెట్టి చిలుకుతుంది అందాం. ఎందుకంటే గోపికల యొక్క పని వెన్న తయారు చేయటం, పాలు, నెయ్యి, పెరుగు, వెన్న, ఇదే వాళ్ళ పని. రోజు వెన్న చిలుకుతూ ఉంటుంది. ప్రొద్దున లేచి ప్రతిరోజు అందరు గోపికలు అదే పని చేసేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు తెలుసా అండి? కేవలం వెన్న చిలికేవాళ్ళు కాదు, నోటితో కృష్ణుడి గురించి పాడుతూ ఉండేవారు అనమాట. హే కృష్ణ, హే గోపాలక, హే కృపాజననిదే, హే సింధు కన్యాపతే, హే కంసాంతక, హే గజేంద్ర కరుణా పారీన, హే మాధవ అని భగవంతుడి గురించి పాడుతూ భగవంతుని స్మరిస్తూ ఉండేవారు. అరే కృష్ణుడు ఇంత చిన్న పిల్లవాడైనప్పుడు పూతని సంహరించాడు, దాని తర్వాత తృణావర్తిని సంహరించాడు, అరే బ్రహ్మాండములన్నీ కూడా నోట్లో చూపించారు, ఏంటి కృష్ణుడి యొక్క మాయ, అలా స్మరిస్తూ వాళ్ళు చేసే పని చేస్తుండేవారు. కానీ మనసు మాత్రం కృష్ణుడి పైన ఉండేది, నోటి ద్వారా భగవంతుడి యొక్క నామస్మరణ. కాబట్టి మన డ్యూటీ మనం చేయాలి, మన రెస్పాన్సిబిలిటీస్ మనం చేయాలి. కానీ ఎలా చేయాలి? భగవంతుడి కోసం చేయాలి, భగవంతుడిని స్మరిస్తూ చేయాలి, భగవన్నామం చెప్తూ చేయాలి. అది ఓకే. ప్రభుజీ ఎలాగో కార్తీక మాసం కదా, ప్రతి ఒక్కరు కూడా అసలు ఎప్పుడు పూజ చేయని వాళ్ళు కూడా ఈ మాసంలో ఆధ్యాత్మికంగా చాలా దగ్గరగా ఉంటారు. ఆలయాలకు వెళ్ళటం కానీ, ఇంట్లో నిత్య దీపారాధనలు కానీ. ప్రత్యేకించి కృష్ణుణ్ణి ఆరాధించే వాళ్ళు ఏ రకంగా ఆరాధిస్తే ఆయన అనుగ్రహం కార్తీక పొందవచ్చు? మాసంలో దామోదరుడి యొక్క ఆరాధన అని చాలా విశేషం. కార్తీక మాసం వ్రతాన్ని ఊర్జ వ్రతము అని అంటారు. అంటే మన లోపల తేజస్సుని, శక్తిని, ఆనందాన్ని పెంచే వ్రతం అనమాట. ఎందుకంటే ఇది సాక్షాత్తుగా రాధారాణి యొక్క స్వరూపము అని మా సాంప్రదాయంలో బృందావన కృష్ణ భక్తి మార్గంలో చెప్తూ ఉంటారనమాట. ఎందుకు అని అంటే మీరు చూడండి, ఎప్పుడు కృష్ణుడి పక్కనే రాధారాణి ఉంటుంది. అవును. మనం చెప్పటం కూడా రాధే కృష్ణ అని అంటాం, సీతారామ అని అంటాం, లక్ష్మీనారాయణ అంటాం. రాధే కృష్ణ అని అన్నప్పుడు రాధా కృష్ణ. అవును. కృష్ణుడు భగవద్గీతలో ఒక విషయం చెప్తారు, మాసాన మార్గశీర్షోహం అని అంటారనమాట. మాసములలో నేను మార్గశీర్ష మాసాన్ని అని అంటాడు. మార్గశీర్ష అంటే డిసెంబర్, ఓకే. డిసెంబర్లో వచ్చే ధనుర్మాసం అని అంటారు చూడండి, అది మార్గశీర్ష మాసం. మార్గశీర్షం ముందు వచ్చేది కార్తీకం. ఆహాహా. కృష్ణుడు మార్గశీర్షం అయితే రాధారాణి కార్తీకం అనమాట. ఓకే. ఓకే. కాబట్టి కృత్తిక అనేది రాధారాణి యొక్క పేరు అనమాట. కాబట్టి కార్తీక మాసంలో చాలా విశేషం. బృందావనంలో అయితే మీరు అడుగు వేయడానికి కూడా ప్లేస్ ఉండదు. బృందావనం ఊరు బయట వెహికల్స్ అన్ని ఆపేస్తారు, అంత రష్ ఉంటుంది. ఓకే. ఎందుకంటే బృందావనంలో పరిక్రమ, బృందావనంలో దామోదరు యొక్క నేతిదీప సమర్పణ, దామోదర అష్టక పారాయణ, బ్రహ్మముహూర్తంలో లేవటం, స్నానాది కార్యములు ఆచరించడం, ఇవన్నీ చాలా విశేషం అనమాట. ప్రభుజీ ప్రతి ఒక్కరికి కూడా ఓర్పు అనేది ఉండాలి, సహనం ఉండాలి, ప్రతిదానికి ఆవేశపడకూడదు, ఎదుటివారు ఏదైనా అన్నప్పుడు మనం ఆలోచించి మాట్లాడాలి అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. అసలు ఓర్పు సహనం గురించి భగవద్గీతలో ఏం చెప్పబడి ఉంది? చాలా చాలా విషయాలు భగవద్గీతలో ఓర్పు సహనం గురించి చెప్పారు. అయ్యా, ఏదైనా సరే సమంగా చూడు, అది నష్టమైనా సరే, లాభమైనా సరే, మంచి అయినా సరే, చెడైనా సరే, మానమైనా సరే, అపమానమైనా సరే, తథా మాన అపమానయోహో సమదృష్టి కలిగిన వాడే నిజమైన ధీరుడు, ముని అని చెప్తూ ఉన్నాడనమాట కృష్ణుడు భగవద్గీతలో. ఎందుకంటే అండి, మనకి సమత్వం చాలా అవసరం, కంట్రోలింగ్ ద ఎమోషన్స్ అనేది చాలా అవసరం. మీకు ఒక విషయం చెప్తాను, చాలా ఈజీ కాదండి, చెప్పినంత ఈజీ కాదు. దానికి మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. మనం ఎప్పుడైతే రాజసీకమైన వ్యక్తులతో, వస్తువులతో, ఆహారంతో మనం అసోసియేట్ అవుతామో అప్పుడు అది మనం ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేమన్నమాట. ఎప్పుడైతే మనం సాత్వికంగా ఉంటామో, ధార్మికంగా ఉంటామో, మీకు ఎగ్జాంపుల్ చెప్పానో లేదో నాకు తెలీదు. ఒకసారి మేము ఒక స్టూడియో నుంచి వస్తున్నప్పుడు ఒక వ్యక్తి మాతో పాటు నడుస్తూ వస్తున్నప్పుడు ఒక ఆయన పరిగెత్తుకుంటూ ఫాస్ట్గా నడిచేసరికి ఈ వ్యక్తిని భుజాలపైన ఇలా డాష్ అయిందనమాట. కింద పడిపోయాడు. కింద పడిపోయి లేచాడనమాట. లేచేసి నా దగ్గరికి వచ్చి, ప్రభుజీ నేను, అప్పుడు ఆయన మాల వేసుకున్నాడు. అయితే ఆయన చెప్పాడు, ప్రభుజీ నేను మాత్రం మాల వేసుకొని ఉంటే వీడు ముక్కు పలిగేది అని అన్నాడు అనమాట. అయితే అన్న, చాలా మంచివాడు అయ్యా, నువ్వు సంవత్సరం పాటు మాల వేసుకొని ఉండు, ఎంతమంది ముక్కులు రక్షింపబడతాయి నువ్వు మాలలో. ఎందుకంటే ఆయన ఏమనుకున్నాడు, అరే నేను ఇప్పుడు మాల వేసుకున్నా, బొట్టు పెట్టుకున్నా, ఇలాంటి వస్త్రాలు వేసుకున్నా, కాబట్టి నేను అనవసరంగా కోపం తెచ్చుకోకూడదు అనే ఒక భావన మనసు లోపల ఉంది. అదే మాల లేకపోయింటే వాడు ముక్కు పలిగిపోయేది.
పెద్ద యుద్ధం అక్కడ. సరే, అందుకే ఆధ్యాత్మిక భావన ఎందుకు మనకు కావాలి, ఎందుకు మనం బొట్టు పెట్టుకోవాలి, ఎందుకు మనం మాల వేసుకోవాలి, ఎందుకు మనం సాంప్రదాయంగా ఉండాలంటే, ఎప్పుడైతే మనం ఇవన్నీ ఎక్స్టర్నల్ థింగ్స్, చాలామంది అంటారు ఎందుకు ఇవన్నీ అవసరం లేదు, ఇదంతా షో ఆఫ్ అంటారు. కాదండి, ఇవి ఇలా ఇలా వేసుకున్న వాళ్ళ వల్ల చాలామంది ముక్కులు కాపాడబడుతున్నాయి. చాలామంది బ్రతికి ఆనందంగా ఉంది. ఎందుకంటే మనిషి అంటే ఎమోషనల్ కదా, వెంటనే యాక్ట్ చేయాలనిపిస్తుంది. కానీ ఆధ్యాత్మికత ఏం చేస్తుందో తెలుసా అండి, ఆ మనిషిని ఆలోచింపజేస్తుంది. ఇప్పుడు చూడండి, ఆ వ్యక్తి నడుస్తున్నాడు, వీడు నడుస్తున్నాడు, వీడు ఏదో త్వరలో ఉన్నాడు కాబట్టి వీడిని డాష్ ఇచ్చి వీడి కింద పడిపోయాడు. వాడు తప్పేమన్నా ఉందా? ఇంటెన్షనల్గా కాదు కదా. ఎవరు చెయ్యరు. కాబట్టి జీవితంలో చాలా ఇలాంటివి ఉంటాయండి. మనం ఆలోచించాం, కానీ ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉన్నారో వాళ్ళు ఆలోచిస్తారు. ఆలోచించినప్పుడు ఒక క్షణం ఆగుతారు, ఆగినప్పుడు పరిశీలన చేస్తారు. ఇది మంచిది కాదు అని అనిపిస్తుంది, కానీ ఏమో చూద్దాం, కొన్ని రోజుల తర్వాత మంచి అనిపిస్తుంది. మీకు ఈ కథ చెప్పుంటాను కదా, నేను గుర్రం కథ చెప్పానా మీకు ఒకసారి? లేదు ప్రభుజీ. ఒక వ్యక్తి, ఒక ఆయన ఒక గుర్రం కొనుక్కుంటాడు, డబ్బులన్నీ ఇన్వెస్ట్మెంట్ చేసేసి గుర్రం కొనుక్కుంటాడు అనమాట. గుర్రం కొనుక్కుంటే పక్కింట్లో వాళ్ళందరూ వచ్చారే ఎంత బాగుంది, నువ్వు గుర్రం కొనుక్కున్నావు, ఎంత బాగైంది నీకు అని అంటారు. సరే అని ఆయన అంటాడు, ఏది మంచో ఏది చెడో ఎవరికి తెలుస్తుంది, భగవంతుడికి తెలుస్తుంది కదా. నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత ఈ గుర్రం పారిపోతుంది ఇంట్లోంచి. అందరూ వచ్చి అంటారు, అయ్యో ఎంత చెడైందయ్యా నీకు, గుర్రం పారిపోయింది, నువ్వు డబ్బులన్నీ ఆ గుర్రం పైన ఇన్వెస్ట్ చేసావు, అది వెళ్ళిపోయింది. ఓ 10 రోజుల తర్వాత ఈ గుర్రం 10 గుర్రాలని పట్టుకొస్తుంది అనమాట ఇక్కడికి, వాళ్ళ ఇంటికి. పట్టుకోగానే అబ్బో ఎంత ఆశ్చర్యం, ఎంత మంచిదైంది, నీకు 10 గుర్రాలు పట్టుకొచ్చింది, 10 గుర్రాలు పట్టుకొచ్చిందండి. కొన్ని రోజులకి ఆ పిల్లవాడు ఇలా హార్స్ రైడింగ్ చేస్తూ కింద పడిపోయి కాలు ఇరిగిపోయింది వాళ్ళ పిల్లవాడి. అందరూ వచ్చి అయ్యో చూసావా ఎంత అన్యాయం జరిగింది నీకు, మీ పిల్లవాడు కాలు పోయింది. ఓ 10 రోజులకి ఆ రాజ్యం పైన యుద్ధం ప్రకటించారనమాట. రాజు అన్నారు, ఎవరైతే 18 ఏళ్ళు పైన ఉన్నారో అందరు పిల్లలు వెళ్ళాల్సిందే, మగ పిల్లలందరూ యుద్ధానికి. అందరిని పట్టుకెళ్ళారు, వీడిని పట్టుకెళ్ళలేదు, ఎందుకంటే వీడి కాలు ఇరిగిపోయింది కాబట్టి. యుద్ధంకి వెళ్ళిన వాళ్ళందరూ చనిపోయారు, వీడు మాత్రం బతుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఏది మంచి ఏది చెడు ఎలా చెప్తామండి? సమయమే నిర్ధారిస్తుంది, మనకు ఓపిక కావాలంతే. ఈ నమ్మకం ఉండాలి, పరమాత్మ నాకు ఏది చేసినా మంచిగా చేస్తాడు. ఇప్పుడు ఆ తల్లి వచ్చింది అనుకోండి, మీరు ఆడుకుంటున్నారు, రేపు పొద్దున ఎగ్జామ్ ఉంది, ఎంత మీరు ఏది చేసినా సరే ఫోన్ కానీ ఆ ఆట కానీ తీసేసి లోపలికి ఇంకో కావాలంటే ఒక చెంప మీద పీకైనా సరే నేను చదివిస్తుంది. అప్పుడు మనం మా అమ్మ అంత రాక్షసి ఇంకొకటి ఎవ్వరు లేరు, మా అమ్మ నా విలన్ అని అనుకుంటాం. కానీ నిజంగా అమ్మ విలనా? కాదు కదా, కాదు, మన పాగు కోసం. అది ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు పెద్దగా అయ్యాక తెలుస్తుంది. నీకు ఈ సమయంలో అది చెడు అనిపిస్తుందేమో, అది ఆ వస్తువు తప్పు కాదు, ఆ వ్యక్తి తప్పు కాదు, ఆ సిచ్యువేషన్ తప్పు కాదు, నీ పరిమితి, నీ మెచ్యూరిటీ లేదు ఇక్కడ. నువ్వు పెరుగు, అప్పుడు నీకు తెలుస్తుంది ఏది మంచిది. పరమాత్మ ఎవరికీ చెడు చేయరు, ఇది గుర్తుపెట్టుకో. ప్రభుజీ, ఇందాక మీరు చెప్పినట్టుగా అతను మాల్లో ఉన్నాడు కాబట్టి బతికిపోయాడు అని అంటే, నిజంగా అంటే మనం ఒక దీక్షలో ఉన్నన్ని రోజు పర్మనెంట్ మాల వేసుకున్నాం. కానీ ఎప్పుడు ఆలోచించవచ్చు, అరే స్వామి నీకు ఇది నచ్చుతుందా, నేను మాట్లాడే మాట నచ్చుతుందా, నేను చేసే పని నచ్చుతుందా, నేను జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకే ఆధ్యాత్మిక భావన అనేది, ఈ స్పిరిచువాలిటీ ఏం చేస్తుంది అడిగితే ఇదే చేస్తుందండి, మనిషిని మారుస్తుంది తప్పకుండా. నేను దీన్ని 100కి 1,000,000 రెట్లు గ్యారంటీతో చెప్పగలను. అంటే మనం ఆచరించాలి అనుకున్న ఈ బంధాలు, బంధుత్వాలు, ఈ కుటుంబము, ఈ రెస్పాన్సిబిలిటీస్ మధ్య అంత ఫోకస్ చేయలేకపోతున్నారేమో అనిపిస్తుంది ప్రభుజీ. ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎక్స్క్యూజ్. మనసు ఉంటే మార్గం ఉంటుంది. నాకు జస్ట్ ఆ సంకల్పం రావాలి. సంకల్పం అనేది అన్నిటికంటే గొప్ప శక్తి, తెలిసిన మీకు. ఆ సంకల్పం ఉందనుకోండి, ఆ డిటర్మినేషన్ ఉందనుకోండి, పరమాత్మ దేనైనా మార్చేయచ్చు. ఎందుకండి, ఇప్పుడు అనవసరమైన కోరికలనే మనం అంత మొండిగా సాధించుకున్నప్పుడు, స్వామి నేను ఒక మంచి ధర్మ మార్గంలో నడవాలి అని అనుకుంటే కృష్ణుడు బ్లెస్ చేయలేడా అండి? ఎందుకు చేయలేడు? చేస్తాడు, మనకు ఆ సంకల్పం లేదంతే.